సాలంపాడు గ్రామం, సాలూరా మండల్, నిజామాబాద్ డిస్టిక్ మాది. గత 9 సంవత్సరాల నుంచి కోళ్ళ పెంపకం చేసుకుంటాం, పందె కోళ్ళ పెంపకం. ఈ కోడి ఖరీదు వచ్చి 50,000 రూపాయలు. ఇంకా కోడి ఉంది, అది కూడా 50,000 రూపాయలు ఖరీదు కోడే ఉంది. ఒకటి 10,000 ఉన్నాయి, 15,000 ఉన్నాయి, 25,000 ఉన్నాయి, 30,000 కూడా ఉన్నాయి కోళ్ళు. కోడిని బట్టి రేటు ఉందండి. పిల్లలు ఉన్నాయి, పట్టా పిల్లలు ఉన్నాయి, ఒకటి 10,000 ఉంటాయి. పొరుగు పిల్లలు ఉంటాయి, ఒకటి 6,000, 5,000 ఉంటాయి. చిన్న పిల్లలు వచ్చి 1,500, 2,000 రూపాయలు చిన్న పిల్లలు ఉంటాయి. గుడ్డు వచ్చి 500 నుంచి లాస్ట్ 500, లోయర్ 300 అమ్మేస్తాం. గుడ్డు ఒక గుడ్డు, కోడి గుడ్డు. ఈ కోడి ఇప్పుడు ఏమేమి పెడతా ఉంటారు, డైట్ ఎట్లా ఉంటుంది? డైట్ అనేది ఇవే బాదం, ఉదయం 8 బాదం పిక్కలు పెడతాం, 2 ఖర్జూరాలు, ఒక బాయిల్డ్ ఎగ్, అవి మెయిన్ ఉదయం పూట డైట్. చిన్నపిల్లలకి వచ్చే నూకలు, తౌడు కలిపిన నూకలు వేస్తాం చిన్నపిల్లలకి. పెద్ద వాటికంటే సజ్జలు, వడ్లు, రాగులు సాయంత్రం పూట పెడతాం. చిన్నపిల్లలు అయితే కంటిన్యూ తినేస్తుంటాయి. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక కోడి పెరగడానికి ఎంత టైం పడుతుంది? సంవత్సరంన్నర పడుతుందండి. సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు పడుతుంది. ప్రతిరోజు కూడా ఈ డైట్ అనేది నెలకి 15 రోజులు ఉంటుంది కోడిగుడ్డు అనేది. కోడిగుడ్డు నెలకు 15 రోజులు పెడతాం. 15 రోజులు మామూలుగానే పెట్టేస్తాం. అంటే ఈ పందాల కోసమేనా ఇవన్నీ? అంటే ఇంకా అన్నిటికీ పందాల కోసమే ఎక్కువ షోక్గా పెంచుకుంటే వాళ్ళు తీసుకెళ్తుంటారు. అమ్ముకోవడానికి, పందాలకి అమ్ముకోవడానికి ఎక్కువ మెయిన్. ఇప్పుడు మీ దగ్గర వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు? యావత్మాల్ నుంచి కూడా వస్తారు, మహారాష్ట్ర. యావత్మాల్ నుంచి 2 సంవత్సరాల నుంచి వచ్చారు, తీసుకెళ్లారు. మా ఫ్రెండు కిరణ్ ఉన్నాడు శ్రీనివాసరావు క్యాంపులో, తన ఇంటికాడి నుంచి కూడా యావత్మాల్ మా కోళ్ళే పంపించాడు. తనే పంపించాడు, మా అయిపోయింది. దాదాపు అంటే ఎప్పుడు సేలింగ్ ఉంటాయి? ఎప్పుడు సేలింగ్ అంటే పండగ సీజన్లోనే సార్ ఎక్కువ సేలింగ్ ఉండేది. ఎన్ని కోళ్ళు ఉన్నాయండి మీ దగ్గర? 100-120 కోళ్ళు ఉంటాయి. ఈ సంవత్సరం పొడుగునా మొత్తం పెంచినాయి? మా ఇంట్లో పెంచినాయి. అంటే ఇప్పుడు ఈ సీజన్ అయిపోయేసరికి మీ దగ్గర ఎన్ని ఉంటాయి? అంటే సీజన్ అయిపోతే పిల్లలు ఏమన్నా పెద్ద ఒక 8-9 ఉన్నాయి అంతే. అన్నీ సేల్ అయిపోయినాయి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.